భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రస్తుతం భారతదేశంలో రాజ్యసభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దీంట్లో కొన్ని నామినేట్ ఉన్నాయి, కొన్ని పార్టీల పరంగా ఉన్నాయి. దీని మీద సమాజానికి మనం కొంతవరకు అవేర్నెస్ తీసుకురావడానికి ఒక చిన్న వీడియో తీస్తున్నాం. నేను భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మా సెక్రటరీ కొత్తపల్లి నాగలింగారెడ్డి గారు, మా వైస్ ప్రెసిడెంట్ ఆగుదోట్లపల్లి నారాయణ రెడ్డి గారు, అడిషనల్ వైస్ ప్రెసిడెంట్ బసంపల్లి నాగరాజు గారు, మరి జాయింట్ సెక్రటరీ గరుడశేఖర్ రెడ్డి గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మైలవరం మల్లారెడ్డి గారు, నోటరీ లాయరు రైతు సత్యనారాయణ రెడ్డి గారు, బొమ్మలాట్పల్లి ట్రెజరర్, మరి ఈసీ మెంబర్స్ దేవేందర్ రెడ్డి గారు గో ఆధారిత వ్యవసాయం, ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు, శివానందరెడ్డి గారు, శివ కాంట్రాక్టర్ గారు, శ్రీనివాసు గారు, హనుమన్న గారు లాయరు, వెంకట శివారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు. మరి ఇది ఒక రాజ్యసభ గురించి చిన్న వీడియో తీస్తున్నాం. రైతులందరికీ నమస్కరిస్తూ, ప్రజలందరికీ నమస్కరిస్తూ, ప్రస్తుతం ఈ రాజ్యసభ 15వ తారీఖు మార్చి 15న ఎలక్షన్స్ అంటున్నారు. మంచిదే. ఇది దాదాపుగా 79 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. కానీ భారతదేశంలో 65% రైతాంగం ఉన్నాం మేము. భారతదేశంలో 65% రైతాంగం. మరి రైతులకి ఈరోజు కూడా సరిగా నీళ్లు లేవు, గిట్టుబాటు ధరలు లేవు. సుమారుగా ఈ 40 సంవత్సరాల్లో 6 లక్షల మంది రైతులు చనిపోయినారు. ఈరోజు కూడా దగా పడుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వాలు అయితే ఎందుకో కానీ దీని మీద చర్య తీసుకోవడం లేదు. 65% ఉండే రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇకనైనా కూడా నిర్లక్ష్యం చేయకోకుండా ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కావాలి, ప్రతి రైతుకి సాగునీరు కావాలని చెప్పేసి మేము ఎన్నో వీడియోలు పెట్టినాము. ప్రస్తుతం రాజ్యసభలో 65% ఉండే రైతాంగానికి 10 సీట్లు ఖచ్చితంగా కేటాయించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. 10 సీట్లు అయితే ఖచ్చితంగా రైతులకు ఇస్తే రైతుల యొక్క సాధక బాధకాలు పార్లమెంటులో వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక 2 ఉదాహరణలు మాత్రం చెప్తున్నాను. సుమారుగా 15 సంవత్సరాల నుంచి నంద్యాల బొజ్జ దశరథరామరెడ్డి గారు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు రైతులందరినీ కలుపుకొని. కానీ ఇంతవరకు ఎలాంటి రాయలసీమ ప్రయోజనం అయితే లేదు. అదే తరహాలోని మేము సంఘం ఏర్పాటు చేసి 12 సంవత్సరాలు అవుతుంది. మేము కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, ప్రతి పంటకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి. మరి ఎందరో మహానుభావులు పనిచేస్తున్నారు. అదేవిధంగా రామ్ కుమార్ గారు జలసాధన సమితి పెట్టి ప్రతి రైతు కూడా నీళ్లు కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలకు మాత్రం కనువింపు ఎక్కడా కలగలేదు. మేము ఉదాహరణ ఒకటే చెప్తున్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు ఏ విధంగా నడుపుతున్నారో అదే తరహాలోనే నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వండి, ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వండి అని అడుగుతున్నాం. కానీ ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి మేము భారతదేశంలో రైతులు 65% ఉన్నాం. మాకు ఖచ్చితంగా రాజ్యసభ సీట్లు 10 సీట్లు ఖచ్చితంగా ఇవ్వాలి. అదే తరహాలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. లక్షల మంది ప్రాణాలు అర్పించిన తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చింది. సుభాష్ చంద్రబోస్ గారు అయితేనేమి, భగత్ సింగ్ గారు అయితేనేమి, మరి అదే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇటువంటి నాయకులు ఎందరో ఉన్నారు ఉత్తర భారతదేశంలో. మరి దక్షిణ భారతదేశంలో రాయలసీమ వాసి ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు అయితేనేమి, మరి అల్లూరు సీతారామరాజు, మరి ఇటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. వారికి కూడా దీంట్లో సముచితమైన న్యాయం కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. మరి అదేవిధంగా అనంతపురం జిల్లాలో పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు గారు ఎంతో త్యాగం చేసినారు. అనంతపురం జిల్లాలో 100 కోట్ల విలువ చేసే భూమి ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారు. మరి ఇటువంటి నాయకుల్ని భారతదేశంలో ఎవరైతే దేశం కోసం
ప్రాణాలు అర్పించారో, ఎవరైతే దేశం కోసం త్యాగం చేసినారో ఇటువంటి వాళ్ళకి రాజ్యసభలో సీటు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం. అదే తరహాలోనే హైదరాబాదులో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సినీ రంగానికి 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఉచితంగా ఇచ్చారు. మరి అటువంటి కుటుంబాల్లో కూడా ఆయనకి 4 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళకు కూడా రాజ్యసభ ఒక టికెట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతాం. అటువంటి ఎవరైనా సరే ప్రజలకు దేశానికి సేవ చేసిన వారికి ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతున్నాం. మరి రావి నారాయణ రెడ్డి గారు మేము వినడం దాదాపుగా పేదలకు 700 ఎకరాలు దానం చేసినారని చెప్పి చెప్తున్నారు. మరి వాళ్ళింట్లో కూడా వాళ్ళ మనవరాళ్ళు ఎవరెవరు ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఎంతసేపు కూడా మీరే పంచుకొని మీరే చేసుకోవడం అనేది నాకు తెలిసిన మట్టుకైతే ఇది కరెక్ట్ కాదు. దేశం కోసం లక్షల మంది ప్రాణాలు అర్పించినారు. ఏ కుటుంబంలో ఎవరైతే ప్రాణత్యాగమో ఆస్తులు త్యాగం చేసినారో అటువంటి కుటుంబాలకు ఖచ్చితంగా వాళ్ళ మనవరాళ్ళకు కానీ వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా రాజ్యసభ సీట్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఎంతసేపు కూడా ఎవరో మీ ఇష్టం వచ్చినట్లు మీరు పంచుకోవడం అనేది మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి దీన్నైతే సమర్థించడం లేదు. మరి ప్రభుత్వాలకైనా కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా మేము గతంలో ఈ దేశం కోసం ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళ ఖచ్చితంగా రాజ్యసభ సీట్లు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం. మహానుభావుడు సుభాష్ చంద్ర బోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ మిలిటరీ ఏర్పాటు చేసి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినారు. ఇటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు భారతదేశంలో, కొన్ని పేర్లు మాత్రమే నాకు తెలుసు. కాబట్టి ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించారో, ఎవరైతే ఈ దేశం కోసం తమ ఆస్తుల్ని తృణప్రాయంగా ఇచ్చారో అటువంటి వాళ్ళ కుటుంబాలకు రాజ్యసభలో అవకాశం కల్పించాలి. అదే తరహాలోనే మాకు రైతులు 65% భారతదేశం మొత్తం మీద ఉన్నాం, మాకు ఖచ్చితంగా 10 సీట్లు ఖచ్చితంగా కేటాయించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా ఉద్దేశం ఒకటే, ప్రతి రైతు బాగుండాలి. భారతదేశంలో ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కావాలి, ప్రతి రైతుకు సాగునీరు కావాలి. ఇంతకుముందు చెప్పిన ప్రకారమే చేస్తే మీకు ఖచ్చితంగా కూడా కొంతకాలంలోనే ఇది ప్రతి రైతుకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది. మరొకసారి గిట్టుబాటు ధరల మీద మీకు మా అన్ని విషయాలు కూడా తెలుపుతాను. మేము చెప్పిన విషయం గవర్నమెంట్ పాటిస్తే ఖచ్చితంగా ఒక 1 ఇయర్లో 100% ప్రతి రైతుకి సాగునీరు వస్తాయి, ప్రతి రైతుకి కూడా గిట్టుబాటు ధర వస్తుంది. మరణం అనేది రైతులకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత చెప్పాం కదా, ఇంచుమించు 6 లక్షల మంది రైతులు చనిపోయారు. కారణం ఏంటంటే గిట్టుబాటు ధర లేక, నీళ్లు లేక. కాబట్టి ఇకనైనా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే దీన్ని ఆధీనంలో తీసుకొని ఖచ్చితంగా కూడా నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. మరి అదేవిధంగా నేను మొన్న 22వ తారీఖు భువనేశ్వర్కి పోయినాము. మేము అనంతపురం నుంచి సీనియర్ సిటిజన్స్ వెంకటరమణ గారు మిత్రులందరూ కలిసి పోయినాము. దాదాపుగా భారతదేశం మొత్తం నుంచి కూడా 2,000 మంది వచ్చినారు. అక్కడ మీటింగ్ జరిగింది. మరి మీటింగ్లో ఏం తీర్మానం చేసినారంటే ఖచ్చితంగా రాజ్యసభలో సీనియర్ సిటిజన్కి 5 సీట్లు ఖచ్చితంగా కేటాయించాలి. ఎందుకంటే ఇప్పటికే భారతదేశంలో చాలామందికి తల్లిదండ్రులకి పిల్లలు అన్నం పెట్టడం లేదు, వృద్ధాశ్రమాలు వెలుస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా సీనియర్ సిటిజన్ వాయిస్ వినిపించడానికి రాజ్యసభలో 5 సీట్లు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము సీనియర్ సిటిజన్స్ తరఫున, నేను ఎందుకంటే సీనియర్ సిటిజన్ లైఫ్ మెంబర్ని, ప్యాటర్న్ని, కాబట్టి మేము సీనియర్ సిటిజన్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఖచ్చితంగా సీనియర్ సిటిజన్స్కి 5 సీట్లు ఖచ్చితంగా రాజ్యసభలో ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అదే తరహాలోనే రైతాంగం 65% భారతదేశంలో ఉంది. ఖచ్చితంగా 10 సీట్లు రాజ్యసభలో ఇస్తే మా వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంటుంది. మరి రైతులకు 10 సీట్లు, మరి అదే తరహాలోనే సీనియర్ సిటిజన్కి 5 సీట్లు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మిగిలిన సీట్లు జరిగిపోయింది. ఇప్పుడు దేశం కోసం ఎవరైతే పనిచేసినారో, ప్రజల కోసం ఎవరైతే పనిచేసినారో వాళ్ళకు ఖచ్చితంగా సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే మరి సీనియర్ సిటిజన్స్, ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ నుంచి ఖచ్చితంగా 5 సీట్లు సీనియర్ సిటిజన్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే మేము భారతదేశంలో 16% ఉన్నాం. ఈ 16% ఎక్కడ మొగ్గితే అక్కడ ఆ ప్రభుత్వమే గెలుస్తుంది. కాబట్టి మీరు ఆలోచన చేసి ఖచ్చితమైన న్యాయం సీనియర్ సిటిజన్ చేయాలని చెప్పి, అన్ని రంగాల్లోనూ చేయాలని చెప్పి కోరుతున్నాం. నెక్స్ట్ సీనియర్ సిటిజన్ మీద ఒక వీడియో తీస్తాను. తర్వాత మార్కెటింగ్ విధానం మీద కూడా భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి వీడియో తీస్తాం. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న అన్యాయం మీద కూడా వీడియోలు తీస్తుంటాం.
ఎందుకంటే సమాజం బాగుంటే మనమంతా బాగుంటాం. కాబట్టి జై జవాన్ జై కిసాన్. మరొక్కసారి భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి నేను అనంతపురం జిల్లా మీద ఆఫీసు. నా పేరు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నా నంబర్ 9404030699. మేము మన ఆఫీస్ ఉండేది లెక్చర్స్ కాలనీలో. ఇది మా తోటలోనే కట్టాం రైతుల కోసం. ఇప్పుడు నేను మన ఆఫీస్ నుంచే మాట్లాడుతున్నాను. మరొక్కసారి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.